ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలు అని ఎవరిని అంటారు? ఎవరికి ఆ అధికారం అనుగ్రహించబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్టయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరిస్తారో వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహిస్తానని ప్రభు మనతో సెలవిచ్చాడు. అంటే దేవుణ్ణి అంగీకరించాలి. యేసుక్రీస్తు మరిక మనందరి కొరకు ఈ లోకంలో వచ్చాడని, అందరి కొరకు ఆయన రక్తం కార్చాడని, ఆయన శిలువలో మరణించాడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన ఆరోహణమయ్యాడని ఎవరైతే విశ్వసిస్తారో ఆయనకు పరలోక రాజ్యము ఉంటుందని. యోహాను సువార్త 6:14లో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనేటువంటి వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలకుటకు అధికారాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని అంగీకరించాలి. రోమపత్రికలో కూడా మనం చూసినట్టయితే ప్రియమైన వాళ్ళరా, రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో కూడా మరి దేవుని ఆత్మచే ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే దేవుని అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఎంతమంది దేవుని ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, అదేవిధంగా 17వ వచనంలో కూడా మరి రోమపత్రిక 8:17లో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. అంటే మనము దేవుని పిల్లలైతే దేవుని వారసులమే అవుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా,